8 నుంచి 13 వచనాలు మనం మార్చి చదువుకుందాం. కీర్తన 8 నుంచి 13 వచనాలు మనం మార్చి చదువుకుందాం. 8వ వచనం. ప్రభువా, నువ్వు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. 10వ వచనాన్ని. నువ్వు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును గణపరచుదురు. ఈ మార్గము నాకు బోధించుము. 12వ వచనం. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించెదను, నీ నామము నిత్యము మహిమపరిచెదను. అందరం కలిసి 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 86వ అధ్యాయం 86వ కీర్తన 5వ వచనాన్ని మన అందరం కలిసి చదువుకుందాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవా, నమ్మదగిన తండ్రి, దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ప్రభా, నీ నమ్మకత్వాన్ని మా జీవితాల్లో మీరు ఉంచి నా యాత్రా జీవితంలో ప్రభా మరొక ప్రభుదినాన్ని మీరు మాకు దయచేసి నీ సన్నిధిని అనుభవించేటువంటి గొప్ప భాగ్యాన్ని నాకును మా అందరికీ మీరు దయచేశారు. మీకెంతో వందనాలు తండ్రి. గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడవు దేవా. నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను తండ్రి. దాసుని నన్ను మీ సులువు చాటును మరుగుపరచండి. నీ ఆయాసకరమైనది నా జీవితంలో ఉంటే ప్రభా, మీ పవిత్రమైన రక్త ప్రోక్షణను వస్తున్నాను ప్రభా. కడగండి, శుద్ధీకరించండి. నీ బిడ్డలైనటువంటి వారు రాగలిగే విషయంలో మీరు సమకూర్చమని సమయాన్ని మీరు దయచేయమని మేము కోరుకొంచున్నాం. వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు ఎంతో వందనాలు తండ్రి. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క కీర్తనలో 86వ కీర్తనలో 8 నుంచి 13 వచనాల్లో 2 ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి. మొదటి 2 వచనాలు నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 10 నుంచి 13 వచనాలు మనం కనుక గమనించినట్లయితే నువ్వు నేను ఎందుకు ఆరాధించాలి ఆ దేవుణ్ణి అనేటువంటిది చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. మన యొక్క విశ్వాస యాత్రా జీవితంలో ఈ 2 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. నీ దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేకపోతే మనం దేవుణ్ణి ఆరాధించలేము. ఆ అదృశ్యమైనటువంటి ఆ దేవుని యొక్క లక్షణాలని మనం వాటిని చూసినప్పుడే, వాటిని విన్నప్పుడు ఆ వాక్యానుసారంగా మనం ఆరాధించడానికి మనకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా నా జీవితంలో దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేసినాడు అనేది ఈ యొక్క 86వ దావీదు కీర్తనలో మనకు రాయబడి ఉంది. నిజంగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం కనుక గమనించినట్లయితే 8వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అనేటువంటిది 8వ వచనంలో మొదటి భాగంలో అక్కడ రాయబడి ఉంది. ప్రభువా, చాలండి. దేవుని యొక్క మొట్టమొదటి లక్షణం, అదృశ్యమైనటువంటి లక్షణం, నువ్వు నేను ఆరాధించబోయేటువంటి దేవుడు ఎలా ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ఆయన మహాత్మ్యము కలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన నిజంగా అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించడానికి ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాం. అందుకనే దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ఇంకా గమనించినట్లయితే
72వ కీర్తన ఆయన మహాత్యాన్ని మనం ఇంకా జ్ఞాపకం చేసుకున్నట్లయితే 72వ కీర్తన 19వ వచనాన్ని మనం కనుక గమనించినట్లయితే ఆయన చాలండి. ఆయన మహాత్యము, ఆయన మహిమ సర్వభూమి అంతా కూడా నిండి ఉంది. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు నేను ఆరాధించబోతున్నాం మనం. నిజంగా అందుకనే దేవుని యొక్క వాక్య భాగంలో ఇంకా రాయబడి ఉంది, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం. అటువంటి సర్వవ్యాప్తి కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించబోతున్నావు. దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే హృదయంలో నుంచి ఆరాధన పెళ్ళుబికిద్దనమాట. అంటే హృదయపూర్వకంగా మన దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోలేకపోతే, నిజంగా నా దేవుడు ఇటువంటి గొప్ప దేవుడా అనేది నీవు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ఆరాధన నీ జీవితంలో నుంచి రాదు. అందుకనే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే యెషయా భక్తుడు చెబుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఆయన యొక్క అదృశ్యమైనటువంటి లక్షణాల్లో అక్కడ మనం కనుక గమనించినట్లయితే 6వ అధ్యాయంలో నేను చదువుతున్న జాగ్రత్త గమనించండి. అక్కడ 6వ అధ్యాయం 2వ వచనంలో నేను చదువుతున్నాను. ఆయనకు పైగా సరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ దేవదూతలు సైతం కూడా ఆ దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని చూడలేకపోతున్నాయి. అవి 2 రెక్కలతోటి వాటి కళ్ళను కప్పుకొనుచు. అటువంటి అదృశ్యుడైనటువంటి ఆ గొప్ప దేవుడు, అంత మహిమ కలిగిన దేవుడు మన దేవుడు. ఆ దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించడానికి మనం కూర్చొని ఉన్నాం. నోటితో మనం ఆరాధించడం కాదు. నా దేవా, నా దేవుడు ఇంత గొప్ప దేవుడా అనేటువంటిది హృదయపూర్వకమైనటువంటి ఆరాధన మనం చెల్లించగలగాలి. ఇటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అనేటువంటిది మనకి పూర్తి అవగాహన మనకు రావాలి. ఆ దేవదూతలు సైతం కూడా ఆ పరలోక రాజ్యంలో ఆయన యొక్క మహిమని, ఆయన యొక్క గొప్ప మహిమని చూడలేకే కళ్ళును మూసుకుంటున్నాయని. అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించబోతున్నాం మనం. 2వ భాగంలోకి వెళ్దాం. 1, మన దేవుడు మహాత్యం కలిగినటువంటి దేవుడు. 2వది, కీర్తనాకారుడు 86వ కీర్తనలో మనం గనక జాగ్రత్తగా గమనించినట్లయితే 86వ కీర్తనలో 8వ వచనంలో మొదటి మాట అక్కడ రాయబడి ఉంది, నీవు మహాత్యము గలవాడవు. 2వది అక్కడ రాయబడింది, ఏమని రాయబడింది? ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నా దేవుడు మహిమా స్వరూపి కలిగిన దేవుడు మాత్రమే కాదు, మహాత్యం కలిగినటువంటి గొప్ప దేవుడు మాత్రమే కాదు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు మాత్రమే కాదు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అందుకని ఆయన పేరేంటి తెలుసా? ఆశ్చర్యకరుడు. నీ ఊహకు అందనటువంటి, నీ ఊహకు కూడా అందవు ఆయన చేసేటువంటి కార్యాలు. అటువంటి గొప్ప కార్యాలు నా జీవితంలో ఆయన సమర్థుడైనటువంటి గొప్ప దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించబోతున్నావు. అందుకనే ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం అక్కడ రాయబడి ఉంది మనకి. 3వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకరు చదవండి. అదేంటి మన దేవుడు? నువ్వు ఊహించుకుంటే, నిజంగా మన యొక్క జ్ఞానానికి ఊహించుకుంటే అక్కడ రాయబడి ఉంది, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు? అటువంటి దేవుడు మన దేవుడు.
అందుకని ఆయన పేరేంటి తెలుసా? ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఊహకందనటువంటి గొప్ప కార్యాలు మన దేవుడు చేయగలిగినటువంటి సమర్థత కలిగిన దేవుడు మన దేవుడు. అందుకని అక్కడ రాయబడింది ఇంకోటి, నీవు చూపు పరాక్రమములను చూపగల దేవుడు ఎవరు? ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధించబోతున్నావు. ఏదో నోటి మాట ద్వారా కాదు, మన యొక్క ఆరాధన హృదయంలో నుంచి బయటికి రావాలి. దేవుడు ఆరాధనని అంగీకరిస్తాడు. మన జీవితంలో దేవునికి ఇచ్చేది ఒకటే. ఆయన మన నుంచి ఏ బంగారం అడగట్లేదు, ఏ ధనాన్ని అడగట్లేదు, ఏం అడగట్లేదు దేవుడు. ఆయన నిన్ను నన్ను సంతోషపెట్టేది ఏం తెలుసా? హృదయపూర్వకమైనటువంటి ఆరాధన. ఆ ఆరాధన హృదయంలోంచి బయటికి రావాలి. అటువంటి గొప్ప ఆరాధన దేవుడు అడుగుతున్నాడు. ఇటువంటి గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. అందుకనే దావీదు భక్తుడు, దేవా నువ్వు మహాత్యం కలిగిన దేవుడు ప్రభువా. రెండోది, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు ప్రభువా. మన దేవుని యొక్క లక్షణాలు అవి. ఇంకోటి రాయబడి ఉంది అక్కడ చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో 72వ కీర్తన 72వ కీర్తన 72వ కీర్తన 72వ కీర్తన 18వ వచనాన్ని చదవండి. చాలు. 72వ కీర్తన 18వ వచనం, స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. దేవుని యొక్క వాక్యభాగంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేయువాడు. అది మన దేవుని యొక్క లక్షణాలు అవి. మూడో భాగంలోకి వెళ్దాం. ఒకటి, మహాత్యం కలిగిన దేవుడు, మహిమా ప్రభావం కలిగిన దేవుడు. రెండోది, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వారెవరు లేరు. అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించబోతున్నావు. మూడో చూడండి, 86వ కీర్తన 86వ కీర్తన మూడో భాగంలో అక్కడే మనకి రాయబడి ఉంది. 86వ కీర్తన, మహాత్యం కలిగిన వాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. రెండో చూడండి అక్కడ, నీవే అద్వితీయ దేవుడవు. ద్వితీయుడు కానటువంటి దేవుడు, ప్రథముడు మన దేవుడు. అసలు రెండో పరిస్థితి లేదు దేవునికి. అద్వితీయ దేవుడు, సుప్రీం అన్నమాట ఆయన. అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించబోతున్నావు. అందుకనే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చూడండి. అక్కడ ఏమని రాయబడిందో చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఎంత గొప్ప దేవుడు అంటే, అటువంటి దేవుణ్ణి ఉదయకాల సమయంలో నువ్వు నేను ఆరాధించబోతున్నావు. అక్కడ ఇంకా కంటిన్యూషన్ చూడండి, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను. చాలండి. హోల్ హార్టెడ్గా దేవుణ్ణి ఆరాధించగలగాలి. అది దేవుడు మన జీవితాల నుంచి కోరుకుంటుంది. మహాత్యం కలిగిన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. మూడోది, ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు. ఆ దేవుడు 4వ భాగంలోకి వెళ్దాం చూడండి. 86వ కీర్తన 86వ కీర్తన 86వ కీర్తన మనకి అక్కడ రాయబడి ఉంది. 4వ భాగంలో చూసేటట్టు 9వ వచనం చదవండి. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేవు. 4వ అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే, నా దేవుడు, ఆయనను పోలి ఉన్నటువంటి వారు ఎవరు లేరు. గ్రేట్ గాడ్, గొప్ప దేవుడు. నిజంగా మన దేవుడు అటువంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. అందుకనే నిర్గమాకాండం 15వ అధ్యాయం రాయబడి చూడండి. మనకు అందరికీ తెలిసినట్టు వాక్య భాగం అది. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, పూజ్యుడవు, అద్భుతాలు చేయువాడవు, నీ వంటి వాడెవడు?
వాళ్ళ యొక్క జీవితాల్లో అటువంటి అద్భుత కార్యాలు చేసినారు కాబట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ప్రభా, అద్భుతాలు చేసే దేవుడు ప్రభా, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభా, నీ వంటి దేవుడు ఎవరు లేరు ప్రభా. నా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉంటాడు దేవుడు, ఎన్ని ఊహకందనటువంటి కార్యాలు చేశాడు మన దేవుడు, ఎంత మహిమా ప్రభావాన్ని మన మీద చూపించాడు ఆ గొప్ప దేవుడు. కీర్తనాకారుడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. నిజంగా కీర్తన చూస్తే ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క స్పెషాలిటీ అన్నమాట. దేవుణ్ణి అంత అద్భుతంగా కీర్తనాకారుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క విధంగా దేవుణ్ణి ఆరాధించాడు. నా ఆరాధన కూడా ప్రతి ఆదివారం కూడా ఒక స్పెషల్గా ఉండగలగాలి దేవునికి. దేవుడు అది కోరుకుంటుంది. మన ఆరాధన పట్ల దేవుడు అది కోరుకుంటున్నాడు మన జీవితాల్లో. ఒకటి గమనించినట్లయితే మహాత్యం కలిగిన దేవుడు, రెండవది ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, మూడవది అద్వితీయ దేవుడు, నాలుగవది మన దేవుణ్ణి పోలి ఉన్నటువంటి దేవుడు ఎవరూ లేరు. అది మన దేవుని యొక్క లక్షణాలు. అయితే అంత గొప్ప దేవుడు నాకేం చేశారండి, నా జీవితంలో నాకేం చేశాడు అనేటువంటి మన జీవితంలో ఒక రకమైన స్వార్థం ఉంటుంది. అయితే నేను ఎందుకు ఆరాధించాలి అని అంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తామని చూడండి. 10వ వచనంలో నా జీవితంలో ఆ గొప్ప దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేసినాడంటే చూడండి, అక్కడ నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు. ఎవరు మనం? అన్యజనాంగం, తృణీకరింపబడినటువంటి వారం, ఎన్నికలైనటువంటి వారం. లోకంలో మనల్ని వెర్రివారుగా చూశారు, లోకంలో మనల్ని తృణీకరించారు. యూదులకి, ఇజ్రాయెల్ జనాంగానికే అంత గొప్ప ఆధిక్యత ఉండేది, ఆయన ఆరాధించేటువంటి గొప్ప ఆధిక్యత ఉండేది. కానీ ఆ గొప్ప దేవుడు ఎప్పుడో కీర్తనా గ్రంథంలో రాయబడినటువంటి మాటలు ఎంత అద్భుతంగా అక్కడ రాయబడి ఉన్నాయో చూడండి. నా బిడ్డలు, అన్యజనాంగమైనటువంటి నా బిడ్డలు ఏమవుద్దంట, నీ సన్నిధిని వచ్చి నమస్కారం చేయుదురు. నిజంగా ఎంత గొప్ప దేవుడు. నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆ గొప్ప దేవుడు. నిన్ను నన్ను ప్రేమించాడు ఆ గొప్ప దేవుడు. నిన్ను నన్ను ఎరిగాడు ఆ గొప్ప దేవుడు. ఏ దేవుడు? మహిమా ప్రభావాలు కలిగినటువంటి దేవుడు. ఏ దేవుడు? ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఏ దేవుడు? అద్భుతాలు చేసేటువంటి దేవుడు మన దేవుడు. ఏ దేవుడు? ద్వితీయుడు కానటువంటి గొప్ప దేవుడు. ఎవరా దేవుడు? ఆయనను పోలి ఉన్నటువంటి దేవుడు ఎవరు లేరు. ఆ దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడి చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం ఎప్పుడో రాయబడినటువంటి మాట చూడండి. అక్కడ అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనాన్ని చూడండి. 48వ వచనాన్ని, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరినీ విశ్వసించిరి. ఎవరు మనం? అక్కడ ఆ బర్నబా, పౌలు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ వాళ్ళు వినలేకపోయారు. దేవుడు అలనాడు కీర్తనాకారుడు ఎలా అయితే దేవుడు అన్యజనులందరూ వచ్చి నా మందిరానికి వచ్చి నమస్కారం చేస్తారన్నప్పుడు వీళ్ళు ఇక స్టార్ట్ అయ్యారు. ఇక ఎవరి దగ్గరికి వెళ్ళారు తెలుసా? అన్యజనాంగం దగ్గరికి వెళ్ళిపోయి ఏం చేశారంటే వాళ్ళు 48వ వచనంలో ఆ మాట విని, నువ్వు నేను దేవుని యొక్క సువార్తను విన్నాం, ఆయన మాటను గైకొన్నాం. ఏం జరిగింది మన జీవితంలో? సంతోషించాం, దేవుని యొక్క వాక్యాన్ని మహిమపరిచాం. అంత మాత్రమే కాదు, నిత్య జీవం ఆయన నిర్ణయించాడు. నీకు నాకు నిత్యత్వంలో యుగయుగాలు ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ దేవుడు నీకు నాకు దయచేశాడు. ఎవరు మనం? అన్యజనాంగమైనటువంటి మనల్ని ఆ గొప్ప దేవుడు, మహిమా ప్రభావం కలిగిన దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ గొప్ప దేవుడు నేను ఎందుకు ఆరాధించాలంటే నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఎలా దేవుని యొక్క ఏర్పాట్లో మనం ఉన్నామంటే ఎట్లా అనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారమైన, ఎవరి మీద? అన్యజనాంగమైనటువంటి మనకి ఆయన చిత్త ప్రకారం ఏం జరిగిందంట? దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, చూడండి ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళిక చూడండి. నిన్ను నన్ను ముందుగా నిర్ణయించుకున్నాడంట ఈ మందిరంలో ఆరాధించాలని, ఈ మందిరంలో దేవుణ్ణి స్తుతించాలని చెప్పేసి ఆయన ముందుగానే యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ గొప్ప దేవుడు. ఎలా ఏర్పాటు చేసుకున్నాడు చూడ. ఇంకా అక్కడ కనుక గమనించినట్లయితే, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తుకి అంటే ఈ విశ్వానికి పునాది ఇది రూపింపక మునిపే అద్భుతమైనటువంటి దయా సంకల్పం, తన నిర్ణయం. అన్యజనాంగమైనటువంటి నువ్వు నేను మందిరంలో కూర్చొని ఆయన ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ దేవుడు నీకు నాకు దయచేశాడు. పరిశుద్ధులంగా నిర్దోషులంగా జీవించాలని ఆ గొప్ప దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నీ మీద నా మీద అంత గొప్ప నిర్ణయాన్ని ఆ దేవుడు నీకు నాకు దయచేశాడు. అందుబట్టి నువ్వు నేను ఏం చేయాలి తెలుసా? ఆ దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆ మహిమ కలిగిన దేవుడు, ఆ ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆయన పోలి ఉన్న దేవుడు కానటువంటి వారు ఎవరు లేరు. అటువంటి గొప్ప దేవుడు తన దయా సంకల్పంలో నిన్ను ముందుగానే నిర్ణయం చేసుకొని జగత్తు పునాది వేయబడకమునగానే నిన్ను ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ గొప్ప దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీకు దయచేశాడు. నేను ఎందుకు ఆరాధించాలంటే ఇంత గొప్ప కార్యం నీ జీవితంలో జరిగింది కాబట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఆరాధించగలగాలి. నువ్వు రెండో భాగంలోకి వెళ్దాం. నా జీవితంలో ఏం చేశాడు? దేవుని సన్నిధిలో అనుభవించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ దేవుడు నీకు నాకు దయచేశాడు. రెండో భాగంలోకి వద్దాం. చూడండి, ఒకటి నువ్వు నేను ఆయన సన్నిధిని అనుభవించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. 13వ వచనంలో రాయబడం చూడండి. 13వ వచనం కనుక చూసినట్లయితే, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. మానవ జీవితంలో అటువంటి గొప్ప దేవుడు ఎన్నుకోవటమే కాదు, రెండోది ఏం చేశాడు తెలుసా? గొప్ప కృప, ఆయన చూపినటువంటి కృప, అద్భుతమైనటువంటి కృప నీకు నాకు దయచేశాడు. దేనికి అర్హులం కాదో దానికి అర్హత ఇచ్చాడు గొప్ప దేవుడు. ఆ పరలోక రాజ్యానికి మనం ఎటువంటి అర్హత మన జీవితంలో లేదు, అన్యజనాంగమైనటువంటి మనకు లేదు. స్వాత ద్వారా జగత్తు పునాది వేయబడక మునిపే ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని గొప్ప కృపని యుగ యుగాలు కూడా ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని, ఆ నిత్యత్వంలో యుగ యుగాలు ఉండేటువంటి గొప్ప కృపని ఆ దేవుడు నీకు నాకు దయచేశారు. ఎవరి ద్వారా తెలుసా? యేసుక్రీస్తు ద్వారా ఆ కృప మనకు వచ్చింది. రక్షణ అనేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు నాకు దయచేశాడు. ఒకసారి ఆలోచించండి, దేవుని యొక్క ఆ యొక్క గొప్పతనాన్ని ఆలోచించండి. ఆయన మహిమా ప్రభావం కలిగిన దేవుడు. ఇంకా మనం గమనించినట్లయితే ఆయన భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనం గొప్ప దేవుడు. నీకోసం నా కోసం అంత మహిమ కలిగిన దేవుడు నిజంగా ఒక మానవ ఆకృతిని పొందడానికి ఒక గర్భంలో ఆయన కుంచుకుపోయాడు ఆ గొప్ప దేవుడు. మళ్ళా మానవాకారంలో మనిషి ఎలా అయితే ఉన్నాడో ఆ విధంగా ఎంత తగ్గించుకొని ఆ గొప్ప దేవుడు నువ్వు నేను దేవుని సన్నిధిని ఆరాధించాలని ఆయన మహిమను సైతం కూడా వదిలిపెట్టేసుకొని నీ కోసం నా కోసం ఆయన ఎంత రిక్తుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడైనా మనం గమనించామా? ఇంత గొప్ప దేవుడు ఆయన యొక్క ప్రణాళికలో నువ్వు నేను దేవుని సన్నిధిలో ఆరాధించాలని ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రేమ, అంత మహిమ కలిగిన దేవుడు నీకోసం నా కోసం ఎంత తగ్గించుకున్నాడు ఆ గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, రక్షణ దయచేశాడు, కృపను దయచేశాడు. దేనికి మనం అర్హులం కాదో ఆరాధించాడు ఆ గొప్ప దేవుడు యేసుక్రీస్తు ద్వారా. నువ్వు నేనేం చేయాలి తెలుసా? దేవా, నువ్వు నాకు ఇచ్చిన ఆ కృపను బట్టి, ఆ రక్షణ బట్టి, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకునే విధానాన్ని బట్టి, ప్రభా ఇదిగో ప్రభా నా ఆరాధన.
అంత మాత్రమే కాదు, మనం చదువుకున్నటువంటి ఈ సంవత్సరం ఇచ్చినటువంటి దేవుని వాక్య భాగంలో వాగ్దానం చూడండి, 86వ అధ్యాయం, కీర్తన 86వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. ఆయన కృప ఎటువంటి కృపను దయచేశాయంటే 86వ అధ్యాయం 5వ వచనం, నువ్వు దయాళుడవు, క్షమించుటకు, అది ఆయన ప్రేమ. ఎంత క్షమాపణ మన జీవితంలో ఇచ్చాడంటే ఆయన సన్నిధిలో నిలబడడానికి కూడా అర్హత లేదు, ఆయన ఆరాధించడానికి కూడా అర్హత లేదు. మనల్ని క్షమించాడు ఆ గొప్ప దేవుడు. అటువంటి మనసు మనకి ఇచ్చాడు. ఆయన అద్భుతమైనటువంటి ప్రేమ మన మీద చూపించబట్టే ఆయన కృప అంతకంతకు అధికమైందంట. అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించాలి. మూడో భాగంలోకి వెళ్దాం. ఒకటి, అన్యజనాంగమైనటువంటి మనల్ని ఆయన సన్నిధికి నడిపించాడు. రెండోది, అంత మాత్రమే కాదు, ఆయన మన మీద చూపిన కృప ఎంతో అద్భుతమైనటువంటి కృపని మన మీద చూపించాడు. మూడో చూడండి, 86వ కీర్తన 13వ వచనంలోనే రెండో భాగాన్ని మనం కనుక గమనించినట్లయితే, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. పాతాళపు అగాధము నుండి, పాపంలో, శాపంలో, నిత్యమైనటువంటి మరణానికి, నరకంలో, బానిసత్వంలో ఉండాల్సిన నిన్ను నన్ను ఆ మహిమ కలిగిన దేవుడు, మహాత్యం కలిగిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని రక్షణ దయచేసి, కృపను దయచేసి అద్భుతమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు ఆ గొప్ప దేవుడు. అందుబట్టి నువ్వు నేను ఆరాధించాలి. ప్రభా, నువ్వు జ్ఞాపకం చేసుకున్నావయ్యా. అందుకనే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మనకు తెలిసినట్టు వాక్య భాగం అది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం కనుక గమనించినట్లయితే, మరియు అపరాధం వలనను ఉండటం వలన, అదండి, మీరు మృతులై ఉండగా, పాతాళపు అగాధములో ఉండాల్సినటువంటి నిన్ను నన్ను ఆయన అంత గొప్ప దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుని వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకోకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేశాడు. అది ఆయన ప్రేమ. అద్భుతమైనటువంటి క్షమాపణ, అద్భుతమైనటువంటి దయ. పాతాళంలో ఉన్న నిన్ను నన్ను ఆయన నిత్యత్వంలో ఆయన జీవాన్ని ఆ గొప్ప దేవుడు నీకు నాకు దయచేశాడు. నేను ఎందుకు ఆరాధించాలంటే ఇది మన పరిస్థితి. అటువంటి గొప్ప దేవుడు నిత్యత్వంలో దేవునితో యుగయుగాలు ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ దేవుడు నీకు నాకు దయచేశాడు. ప్రభా, ఇదిగో ప్రభా నా హృదయపూర్వకమైన అర్పణ అని దేవునికి మనం చెల్లించాలి. 4వ భాగం చెప్పి నేను ముగిస్తా. నేను 86వ కీర్తన 1, అన్యజనాంగమైనటువంటి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండోది, ఆయన కృపను దయచేశాడు. మూడోది, పాతాళపు అగాధము నుండి నిత్యత్వంలో ఆ దేవుడు మనకు దయచేశాడు. 17వ వచనంలో రాయబడి చూడండి. 17వ వచనం, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప ప్రేమ అండి ఆయనది. అంత గొప్ప దేవుడు సహాయకుడై నిన్ను నన్ను ఆదరించాడంట గొప్ప దేవుడు. ఎట్లా ఆదరించాడు చూడ, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి చూడండి. ఎట్లా ఆదరించాడంటే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 10వ వచనం, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారిని కనుగొని ఏం చేశాడు, ఆదరించి పరామర్శించి తను కనుపాపు వలె వానిని కాపాడు. అదండి అద్భుతమైనటువంటి ప్రేమ. ఆ దేవుడు నీ మీద నా మీద చూపించినటువంటి, ఆయన ఆదరించినటువంటి ఆ ప్రేమ అద్భుతమైనది. ఆ దేవుడు నిజంగా ఎప్పుడు ఎన్ని జరిగినాయి, జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భంలో పిండం కాక మునిపే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ గొప్ప దేవుడు. అందుకనే భక్తుడు ఏంటంటే దావీదు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. ప్రభా, 86వ కీర్తనలో మనం ఒకసారి చూసుకొని ముగిద్దాం. మనం 86వ కీర్తన, ప్రభా నువ్వు మహాత్యము గలవాడవు ప్రభా, ప్రభా నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభా, ప్రభా నువ్వు అద్వితీయ దేవుడు ప్రభా,
ప్రభా నీ వంటి దేవుడు లేడు ప్రభా. అటువంటి గొప్ప దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించబోతున్నావు. ప్రార్థన దేవుని నుంచి నువ్వు పొందుతావు, ఆరాధన దేవుణ్ణి నువ్వు సంతోషపెడతావు. దేవుని నుంచి మనం పొందుతున్నామే కానీ ఆయనకు అద్భుతమైనటువంటి హృదయపూర్వకమైన ఆరాధన, ప్రభా ఇదిగో ప్రభా నా జీవితం, దేవుణ్ణి నువ్వు అర్పిస్తే ఆయన ఆ పరలోక రాజ్యంలో ఎంతో గొప్ప సంతోషాన్ని ఆయన పొందుతాడంట. ఆ గొప్ప దేవుడు. దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నావా? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి, ప్రభా ఇదిగో ప్రభా నా జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చేసినావా, ఇదిగో ప్రభా నా ఆరాధన అని చెప్పేసి దేవునికి అర్పించడానికి ఇష్టపడుతున్నావా? ఎవరి కోసం మనం ఆరాధించట్లా? నీ దేవుడు, మన దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు చేశాడు. అందుకనే దేవుడు కోరుకుంటున్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ హృదయపూర్వకమైన ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అందరం తలలు ఉంచుకుందాం, దేవుని వైపు చూద్దాం. దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని మనం ఆరాధిద్దాం. మనం ఆయన ఏమై ఉన్నాడో మనం గమనించాం. మనం ఆయన మన జీవితంలో చేసినటువంటి గొప్ప కార్యాలు చూసాం మనం. కాబట్టి హృదయపూర్వకమైన ఆరాధన దేవునికి మనం సమర్పిద్దాం. మనం